ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం డాక్టర్ మేడం దే డామినేషన్ అనే అంశం గురించి చూద్దాం. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం. ఇది మిగతా అన్ని రంగాలకు సరిపోతుందేమో కానీ ఇప్పుడు వైద్య రంగంలో మహిళలదే పైచేయి. ఒక్క వైద్య రంగంలో మాత్రం ఇప్పటికి సింహభాగాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది మహిళాలోకం. రాష్ట్రంలో వైద్య విద్య, దాని అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలు, ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులు, వైద్యారోగ్య శాఖలోని పరిపాలనా విభాగాలు, ఇలా ఎక్కువ ఏ ప్రాతిపదికన చూసినా డాక్టర్ మేడం దే డామినేషన్. ఈ తరం తల్లిదండ్రులు కుమారులతో పాటు కుమార్తెలను సరిసమానంగా చదివిస్తున్నారు. బాలికలకు అనుకూలంగా ఉంటుందన్న భావనతో పాఠశాల స్థాయి నుంచే సైన్స్ వైపు మళ్లుతున్నారు. పిల్లల్లో ఒకరిని డాక్టర్ చేయాలన్న ఆకాంక్ష చాలామంది తల్లిదండ్రుల్లో పెరుగుతుంది. తదనుగుణంగా వారి కెరీర్ను మలుస్తున్నారు. గతంలో ఆర్థిక స్తోమత, వయసు, పెళ్లి తదితరాల దృష్ట్యా ఆడపిల్లలను వైద్య విద్యలో చేర్పించాలంటే కొంత సంశయించేవారు. కాలానికి తగినట్లుగా వారి ధోరణిలో చాలా మార్పు కనిపిస్తోంది. ఆర్థిక భారానికి తట్టుకునేందుకు సిద్ధపడుతున్నారు. లక్షల రూపాయలు ఫీజు రూపంలో చెల్లించి బిడ్డలను వైద్యులుగా చూడాలని అభిలషిస్తున్నారు. మెడిసిన్లో చేరిన బాలికలు కోర్స్ పూర్తి చేసుకుని వైద్య వృత్తిలో స్థిరపడ్డాకే పెళ్లిళ్లకు సిద్ధపడుతున్నారు. కొందరు వివాహానంతరము పీజీ వైద్య విద్యను కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్తో పోల్చితే మెడిసిన్ సీట్లు చాలా పరిమితం. పోటీ తీవ్రం. సరైన ప్రణాళిక, సన్నద్ధతతో ఎంబీబీఎస్ లక్ష్యంగా బాలికలు చదువుతున్నారు. అందులో సీటు రాకుంటే దంత వైద్య విద్యలో చేరుతున్నారు. ఆ తరువాత ఆయుర్వేద, హోమియో, నేచురోపతి కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. అన్ని కేటగిరీల్లోనూ అమ్మాయిల సంఖ్యే అధికంగా ఉంటోంది. గతంలో మెడికల్ పీజీలో జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, గైనిక్, పీడియాట్రిక్స్ తదితర కోర్సుల్లోనే అమ్మాయిలు పరిమితంగా చేరేవారు. ఇప్పుడు జనరల్ సర్జన్, ఆర్థో, ఎమర్జెన్సీ మెడిసిన్, కార్డియాలజీ, ఆంకాలజీ ఇలా ఎన్నో విభాగాల్లో క్లిష్టమైన కోర్సుల్లోనూ చేరుతున్నారు. ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేసే సుమారు 4500 మంది వైద్యుల్లో 60% మంది మహిళలే. ప్రీ అండ్ పారామెడికల్ క్లినికల్ ఉద్యోగాల్లో 80% మంది మహిళలే. అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ప్యాథాలజీ, మైక్రోబయాలజీ, ఎస్పీఎంలుగా ఉన్నవారిలో మహిళలే ముందు వరుసలో ఉన్నారు. వైద్య రంగంలోనే అంతర్భాగమైన ఫిజియోథెరపీ, నర్సింగ్, పారామెడికల్ కోర్సుల్లోనూ అమ్మాయిల ముద్ర కనిపిస్తోంది. బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సుల్లోనూ విద్యార్థినులదే పైచేయి. రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పోస్టులో 2014 నుంచి సీనియర్ వైద్యులు అరుణ గీతాప్రసాద్ని, హైమావతి, స్వరాజ్యలక్ష్మి, రామిరెడ్డి పనిచేశారు. ప్రస్తుతం డిహెచ్గా డాక్టర్ పద్మావతి ఉన్నారు. ఈ 6గురిలో 5గురు మహిళలే కావడం పరిపాలనా వ్యవహారాల్లోనూ వారి పట్టుకు సంకేతం. ఎంబీబీఎస్ అర్హతతో పీహెచ్సీ వైద్యాధికారులుగా వృత్తిని ప్రారంభించి లేటరల్ ఎంట్రీ ద్వారా పీజీ మెడికల్ కోర్సులు పూర్తి చేసిన వారిలోనూ మహిళలే ఎక్కువ. తద్వారా పదోన్నతులపై డిహెచ్ పోస్టులకు పోటీ పడుతున్నారు. ఈ విధంగా వైద్య విద్యలో నారీమణులు నాడీమణులుగా మారి వైద్య రంగాన్ని పరిపుష్టం చేస్తున్నారు. ఈరోజు మనం డాక్టర్ మేడం దే డామినేషన్ ఎందుకో చూసాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.